వచ్చే శనివారంతో లోక్సభ ఎన్నికలు ముగియబోతున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్ని సీట్లు సాధిస్తుందనే విషయం అదే రోజు దాదాపు తేలిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ పాగా వేసి అధికారం చెలాయిస్తోంది. బీజేపీ గెలిచినప్పుడల్లా సెన్సెక్స్ తారాజువలా దూసుకుపోతోంది. ఈసారి ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు 4వ తేదీన స్టాక్ మార్కెట్లు దూసుకుపోతాయి. ముందుగానే షేర్లు కొనుగోలు చేసి పెట్టుకోండి సలహా ఇచ్చారు. మరి మోదీ షాలు చెప్పినట్లు మార్కెట్లు అనుకూలంగా స్పందిస్తాయా లేదా వేచి చూడాల్సిందే. స్టాక్ మార్కెట్ల గురించి మార్కెట్ నిపుణుల అంచనాపై ఓ లుక్కేద్దాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. శనివారంతో చివరి అంకం పోలింగ్ ముగుస్తుంది. ఇక తేలాల్సింది కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎంత మెజార్టీ సాధిస్తుందనేది వేచి చూడాల్సిందే. అయితే ఈసారి లోక్సభ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరగనున్నాయి. ఇప్పటికీ 6 విడతలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 7వ విడత పోలింగ్. ఈ 6 విడతల్లో మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు తేడయ్యాయి. అయితే స్టాక్ మార్కెట్ గేజ్ను కొలిచే ఇండియన్ ఐవీఎక్స్ మాత్రం 10 నుంచి 21 లెవెల్స్లోనే ఈ లోక్సభ ఎన్నికల్లో తచ్చాడింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఐవీఎక్స్ గేజ్ 30 పాయింట్లు దాటిందంటే అత్యంత ప్రమాదకరం. అదే 20 లోపుందంటే మార్కెట్ స్థిరంగా ఉందని చెప్పుకోవచ్చు. మార్కెట్లకొచ్చిన ఢోకా లేదని ధైర్యంగా చెప్పుకోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి స్టాక్ మార్కెట్లపై ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నుంచి హోంమంత్రి వరకు జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నాం, స్టాక్ మార్కెట్లు తారాజువ్వల్లో దూసుకుపోతాయి, ధరలు పెరగడానికి ముందే షేర్లు కొనుగోలు చేసుకోనని సలహా ఇచ్చారు. దీంతో చాలామంది ఫోకస్ స్టాక్ మార్కెట్లపై పడింది. ఏ షేర్లు కొనుగోలు చేయాలా అని బుర్రలు గోక్కుంటున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీలకు జవసత్వాలు కల్పించింది మాత్రం ఖచ్చితంగా బీజేపీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో పీఎస్యూ కంపెనీలు దాదాపు ఫేస్ వాల్యూ కంటే కిందికి దిగి వచ్చాయి. గత దశాబ్ద కాలంలో పీఎస్యూ కంపెనీలు లాభాల బాట పట్టడంతో స్టాక్ మార్కెట్లో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి కూడా. ఇక జూన్ 1 శనివారం సాయంత్రం 7 గంటలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డం మొదలవుతాయి. అయితే స్టాక్ మార్కెట్లకు శనివారం, ఆదివారం నాడు సెలవు. ట్రేడింగ్ మొదలయ్యేది మాత్రం జూన్ 2 సోమవారం. మన దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో 5 రోజులు మాత్రమే ట్రేడవుతాయి. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. వాటిలో ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, స్టాక్ ప్రైస్, ఇండెక్స్ అడ్జస్ట్మెంట్ సెషన్స్ ఉంటాయి. సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు. స్టాక్ ఎక్స్చేంజీలో స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ నిర్వహించాలంటే నిర్వహించుకోవచ్చు. గత శనివారం నాడు అంటే మే 18న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు స్పెషల్ ట్రేడింగ్ నిర్వహించారు. అది డిజాస్టర్ మెకానిజం కోసం. అయితే ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంటే జూన్ 3న మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గడమేనని విశ్లేషిస్తున్నారు. మరి కేంద్రంలో మరోమారు బీజేపీ దాని మిత్రపక్షం అధికార పగ్గాలు చేబడుతుందా అంటే మార్కెట్ విశ్లేషకుల ప్రకారం ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా బీజేపీకి మెజార్టీ తగ్గితే ప్రమాదమని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చ అంతా ఇదే. ఎందుకంటే ప్రధాని నుంచి బీజేపీ కార్యకర్త వరకు అబ్ కి బార్ 400 పార్ నినాదం తలకెత్తుకున్నారు. తీరా బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు రాకపోతే పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. అయితే పోటీ మాత్రం అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి మధ్యనే పోరు సాగుతోంది. స్టాక్ మార్కెట్ల విషయానికొస్తే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకొచ్చిన సర్కార్ యథాతథంగా సంస్కరణలను కొనసాగించినంత వరకు స్టాక్ మార్కెట్లకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం ఒపీనియన్ పోల్స్ను పరిగణలోకి తీసుకుంటే కేంద్రంలో 3వ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని, బీజేపీనే అతిపెద్ద సింగిల్ పార్టీగా మెజార్టీ సాధిస్తుందని చెబుతున్నారు.
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వంతో పాటు సంస్కరణలు యథాతథంగా కొనసాగుతాయని, మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతాయని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అయితే దీనికి వ్యతిరేకంగా ఫలితాలు తారుమారైతే మార్కెట్లు తిరోగమనం బాట పడతాయని కూడా యూబీఎస్ హెచ్చరించింది. ఒకవేళ మార్కెట్లు క్షీణించి షేర్ల ధరలు తగ్గితే ఇన్వెస్టర్లు ధైర్యంగా కొనుగోలు చేసుకోవచ్చునని ఇన్వెస్టర్లకు యూబీఎస్ సెక్యూరిటీస్ సూచించింది. జూన్ 3వ తేదీన మార్కెట్లు లాభాలతో ప్రారంభమవుతాయని, ఇన్వెస్టర్లు ఆ వారం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇన్వెస్టర్లు ప్రీమియం చెల్లించి షేర్లు కొనుగోలు చేసినా ఎలాంటి ఇబ్బందులుండవు. తమ అంచనా ప్రకారం స్టాక్ మార్కెట్లలో బుల్ రన్ యథావిధిగా కొనసాగుతుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు జి చొక్కాలింగం చెప్పారు. ఇక డైలీ చార్ట్, టెక్నికల్ ఎనలిస్టు మాత్రం నిఫ్టీ 50 స్థిరంగా ఉంటుందని, సింపుల్ మూవింగ్ యావరేజ్ 20 నుంచి 50 మధ్యనే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 14 రోజుల ఆర్ఎస్ఐ 66.63 చూపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఏదేమైనా బీజేపీ అధికారంలోకొస్తే స్టాక్ మార్కెట్టు పరుగులు తీస్తుంది. ఒకవేళ 400 సీట్ల కంటే తగ్గితే మార్కెట్ జోరు కాస్త తగ్గవచ్చు. అయితే దీర్ఘకాలానికి పరిగణలోకి తీసుకుంటే దేశీయ మార్కెట్లకొచ్చిన ధోకా మాత్రం లేదు. 2014లో సెన్సెక్స్ 25,000 నుంచి 2024 నాటికి 75,000కు తెచ్చామని ప్రధాని మోదీ ఇటీవలే చెప్పారు. ఇక రాహుల్ విషయానికొస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చినప్పుడల్లా అదాని షేర్లు ఎందుకు పెరుగుతున్నాయని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే స్టాక్ మార్కెట్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడే రాహుల్ కూడా తన ఎన్నికల అఫిడవిట్లో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసి లబ్ధి పొందడం గమనార్హం. కాబట్టి ఇప్పట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లకొచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉన్నాయి. త్వరలో $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు చేరుకోబోతున్నాం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరుకోబోతున్నాం. కాబట్టి దేశీయ స్టాక్ మార్కెట్ల ముందున్నవన్నీ అచ్చెద్దినని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిరభ్యంతరంగా షేర్లు కొనుగోలు చేసుకోవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆలస్యమెందుకు? కీప్ ఇన్వెస్టింగ్, కీప్ స్మైలింగ్.